సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్న మిత్రులారా, మహాకరుణ చూపిద్దాం. నోరు లేని మూడు జీవాల పట్ల కరుణ చూపిద్దాం. మన ఆహారం కోసం ఎన్నో జీవులు చంపబడతా ఉన్నాయి. రక్తపాతం సృష్టిస్తున్నాం. మనం ఆధునిక మానవుడని చెప్పుకుంటున్నాం, కానీ ఆటవిక మానవుడిలాగా జంతువుల మాంసం మీద ఆహారం కోసం ఆధారపడి వాటిని బంధిస్తున్నాం మిత్రులారా. ఎన్నో మూగజీవులు ఆక్రమణం చేస్తూ ఉన్నాయి. మాకు ప్రాణం ఉంది, మాకు జీవించే స్వేచ్ఛ ఉంది, మమ్మల్ని చంపద్దు, బంధించద్దు, హింసించద్దు, తినద్దు అని వేడుకుంటున్నాయి. ఆ మూగజీవుల వేదనే పిరమిడ్ మాస్టర్స్ ద్వారా మరి శాకాహార ర్యాలీల రూపంలో మరి సమాజంలోకి వచ్చి అందరికీ అహింసా సందేశాన్ని ఇస్తున్నాం. ఏ జీవిని చంపద్దు, తినద్దు అని మరి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మహాకరుణ శాకాహార ర్యాలీ ఇది. కరుణ చూపిద్దాం, మూడు జీవుల పట్ల కరుణ చూపిద్దాం. మాంసం తింటే 159 రకాల జబ్బులు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తూనే ఉంది. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందరో డాక్టర్ల సందేశం తీసుకుందాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. శాకాహారిగా మారుదాం, పూర్తి శాకాహారిగా మారుదాం. మరి ఏ కోడి, మేక, చేప మన ఆహారం కాదు. మానవుని ఆహారం శాకాహారం మాత్రమే. ఈ సందేశాన్ని ప్రజలందరికీ తీసుకువెళ్ళాలి. అలాగే ధ్యానం, పిరమిడ్ ధ్యానం మరి అత్యద్భుతం. పిరమిడ్లో ధ్యానం చేసి మరి ఎన్నో రోగాలు నయం చేసుకొని, డాక్టర్లు కూడా నయం చేయని, గ్రామీణ డిసీజెస్ నయం చేసుకొని ఆరోగ్యంగా చేసుకుంటూ మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అందరూ ధ్యానం చేద్దాం, శాకాహార జీవన విధానాన్ని అవలంబిద్దాం, అహింసను జీవిద్దాం, జంతు ప్రేమిగా మారుదాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ శాకాహారులు కావాలన్నదే ఆలోచన. ఎందుకంటే మనము ఏదో ఒక రోజు ఆ పాపం అనేది అనుభవిస్తాం. ఎందుకంటే ఆ మూగజీవులను చంపుకొని తింటా ఉన్నాము. ఆ చంపిన పాపము ఏదో ఒక రోజు అనుభవిస్తాం. కాబట్టి ప్రజలందరినీ చైతన్యం చేయడానికి ఈ శాకాహార ర్యాలీ. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, మేకల బోటెల పీకల బట్టి చంపారాదయ్యో. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, మేకల బోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. ఆది పరాశక్తి కావుతి అంటూ సాగులు చెబుతారే, ఆది పరాశక్తి కావుతి అంటూ సాగులు చెబుతారే. మూగజీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా? దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. మరి వాటి ప్రజలందరినీ చైతన్యం చేయడానికి ఈ శాకాహారాన్ని తీస్తా ఉన్నాం. జై శాకాహార జగత్. థ్యాంక్ యూ.